అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి నేను తిరుమలకి వెళ్తానని గత 3 రోజులుగా చెబుతూ సడన్గా సాయంత్రం 4కి ఫేస్బుక్ పెట్టి నేను తిరుమల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందువుల మనోభావాలు కానీ హిందువులు కానీ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పిలిస్తే మనం వెళ్ళగలం, కానీ మనకన్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చూసుకోలేము. అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా ఇతను వద్దన్నాడు, కాబట్టికే ఇతని నోట్లోంచి ఇతనే పలికాడు. అలాగే హిందువులు ఎవరినన్నా ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే ఏమంటారు వాళ్ళు, స్వామి పిలవాలి కదా, స్వామి పిలిచినప్పుడు కదా స్వామికి మనం చూసేది. మనకు మనంగా స్వామిని చూడాలంటే చూడడం, స్వామి మనం పిలవాలి. అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. అందుకే ప్రపంచ దేశాల నుంచి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది అందుకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ వల్ల, కాబట్టి అతను నోటి నుంచి అతనే చెప్పాడు. ఇకపోతే అతని మాట గురించి చెప్తాం. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషన్, ఏంటి నీకు ప్రెస్టేజీ? కోర్టుకి వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా? ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నేను 4 కోట్ల వచ్చి బైబిల్ చదువుతా, ఓకే బైబిల్ చదివితే ఓకే, నేను బైబిల్ చదువుతున్నాను, అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి చెప్పండి. ఏ భగవంతుడికైనా ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించినప్పుడు భార్యాభర్తలు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎవరు నియమిస్తే వాళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరొక్కరే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు? భారతీ గారు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు భారతీ గారిని ఎందుకు తీసుకెళ్ళలేదు? మీరు అలాగే తిరుమల వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వివాదం. ఒకసారి చెప్పులు వేసుకొని వెళ్ళారు, మనం అన్ని ఛానల్లో చూసాం. చెప్పులతో వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తే చూసాం. అలాగే నువ్వు నిర్మించినటువంటి భువన కరుణాకర్ రెడ్డి మన ప్రమాణం చేస్తే చెప్పాడు, నేనున్నప్పుడు కల్తీ నెయ్యి జరగలేదు అన్నాడు. అంటే అక్కడే చెప్పాడు, అతను ఉన్నప్పుడు జరగలేదంటే సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నాకు మీ ద్వారానో జరిగినట్లు. దాన్ని ఎందుకు ఖండించలేదు? ఇవాళ మీరు తిరుపతి దేవుడికి దర్శనం చేసుకుంటా అంటే రాష్ట్రం మొత్తం కూడా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి అని చెప్తే మీరు ఎందుకు ప్రజల మాట తిరస్కరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు పడుతున్నారు? మీరు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోవాలని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు శాపనార్థాలు కలుపుతున్నారు చెప్పండి. ప్రజలు ఆ కల్తీ నెయ్య జరిగింది, అందులో కొవ్వు కలిపారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది. అంటే మీరు అన్యాయం చేసినా ఆయన చెప్పకుండా కాపులో కూర్చోవాలా? పట్టించుకో రాలేదు, నాకెందుకు పట్టించుకో సెకండ్ తిప్పుతారని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారు నా గుండెల్లో ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారికి నేను మనసులో ఉంటా. ఆయన పనిస్తే తీసుకుంటా, పని ఇవ్వకపోతే తీసుకోము. మేము బతుకున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారిపైన ఉంటాం. అది చాలా
అందుకని 11 ఒకలాగా 11 లేకపోతే ఒకలాగా చూస్తున్నారుగా రాష్ట్ర ప్రజలు అందరూ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చివరగా నిన్ను దేవుడే వద్దనుకున్నాడు. నువ్వు కొవ్వు కలిపిన నెయ్యిలో లడ్డూలు తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను చూడడానికి వీలు లేదు అని ఈ నోటితోనే ఆ మాట పలికించాడు. అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.